ఇక్కడ రండి. నేను చెప్పాను, గుప్తులు అనేటువంటి వాళ్ళు ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు? కుషానులకు. గుప్త సామ్రాజ్యం ఏర్పాటు చేయకముందు గుప్తులు అనేటువంటి వాళ్ళు, గుప్తాస్ అనేటువంటి వాళ్ళు ఎవరికి సామంతులు అంటే చీఫ్ టైన్స్ ఆఫ్ కుషాన్స్, అంటే కుషానుల యొక్క సామంతులు. గుప్తులు అనేటువంటి వాళ్ళు కుషానులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు రాజ్యాన్ని స్థాపించినప్పుడు, కుషానులు అనేటువంటి వాళ్ళు ఎండైపోయిన తర్వాత, కుషానులు బలహీనమైపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ఎవరు అంటే గుప్తులు. కుషానులు ఎండైపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు గుప్తులు. అందుకే కుషానుల యొక్క కల్చర్ అయినటువంటి గోల్డ్ కాయిన్స్, భారతదేశంలో మొదటిసారిగా గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేసింది ఇండో గ్రీకులు. కొంచెం ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేసింది కుషానులు. కుషానుల కంటే కూడా పూర్తి స్థాయిలో చాలా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఎవరండి? గుప్తాస్ అనేటువంటి వాళ్ళు. గుప్తులు అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేశారు. ఈ గోల్డ్ కాయిన్స్నే దినారియాలు లేకపోతే దినార్లు అని పిలవడం జరిగింది. ఇంతకుముందు కనిష్కుడి యొక్క గోల్డ్ కాయిన్స్ కూడా ఏమని పిలిచాం? అదే పేరు. కనిష్కులు అంటే కుషానుల యొక్క బంగారు నాణాలు, గుప్తుల యొక్క బంగారు నాణాలకి ఒకటే పేరండి. ఏంటిది ఆ పేరు? దినారియాలు లేకపోతే దీనార్లు అని పిలవడం జరిగింది. దినారియాలు లేకపోతే దీనార్లు అనేటువంటి పేరుతో గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. చాలా ఎక్కువ మొత్తంలో గోల్డ్ కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అబండెంట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ రిలీజ్ చేయడం జరిగింది గుప్తులు అనేటువంటి వాళ్ళు. దీనితో పాటు గోల్డ్ కాయిన్స్తో పాటు వీళ్ళు సిల్వర్ కాయిన్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెండి నాణాలు అనేటువంటివి కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వెండి నాణాలని రూపాయా అని పిలవడం జరిగింది. ఏమని పిలిచారండి? రూపాయా. ఈ సిల్వర్ కాయిన్స్ని ఏమని పిలిచారు అంటే రూపాయా. గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచాం? దినార్లు లేకపోతే దినారియాలు. సిల్వర్ కాయిన్స్ని ఏమని పిలిచాం? రూపాయా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. ఇలా ఈ సిల్వర్ కాయిన్స్ అనేటువంటివి రిలీజ్ చేసినటువంటి, సిల్వర్ కాయిన్స్ రిలీజ్ చేసిన మొదటి గుప్తా ఎంపరర్ రెండవ చంద్రగుప్త. అంటే ఈ వెండి నాణాలు రిలీజ్ చేసినటువంటి మొదటి గుప్తరాజు ఎవరు అంటే చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి గోల్డ్ కాయిన్స్ని దినార్లు లేకపోతే దినారియాలు అని పిలిచాం. సిల్వర్ కాయిన్స్ని మొదటిసారిగా రిలీజ్ చేసినటువంటి వ్యక్తి రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఇతను రిలీజ్ చేసినటువంటి సిల్వర్ కాయిన్స్ని ఏమని పిలిచాం? రూపాయా. ఆయన రిలీజ్ చేసినటువంటి సిల్వర్ కాయిన్స్ని రూపాయా అని పిలవడం జరిగింది. ఒక గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 15 సిల్వర్ కాయిన్స్. అంటే ఒక దినార్కు ఎన్ని రూపాయలు వస్తాయండి? 15 రూపాయాస్ వస్తాయి. ఒక దినార్కి ఎన్ని రూపాయాస్ వస్తాయంటే 15 రూపాయాస్ అనేటువంటివి రావడం జరిగింది. ఒక గోల్డ్ కాయిన్ ఈక్వల్ టు 15 సిల్వర్ కాయిన్స్. మరి కాయిన్స్ రిలీజ్ చేశారు. ఈ కాయిన్స్ అనేటువంటివి రిలీజ్ చేసినప్పుడు కాయిన్స్ పైన ఎక్కువగా ఏ సింబల్ ఉపయోగించారు అంటే గరుడ అంటే గరుడ పక్షిని. గరుడ పక్షి అంటే ఈ గరుడ పక్షి అనేటువంటిది వీళ్ళ యొక్క కాయిన్స్ పైన ఉపయోగించడం జరిగింది. గరుత్మంతుడు అండి. గరుడ అంటే గరుత్మంతుడు. ఈ గరుడ పక్షిని ఉపయోగించడం జరిగింది. గరుడ పక్షిని ఉపయోగించారు అంటే కాయిన్స్ పైన ఎక్కువగా పోర్ట్రాయ్ చేసినటువంటి సింబల్ గరుడ పక్షి అండి. ఈ గరుడ లాంఛనం లేకపోతే గరుడ సింబల్ అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరిగింది. గరుడ పక్షిని ఉపయోగించారు అంటే గుప్తాస్ వర్ వైష్ణవ డివోటీస్. ఎవరండి? వైష్ణవ మతాన్ని ఫాలో అయినటువంటి వాళ్ళు. గుప్తుల యొక్క మతం ఏంటి అంటే ఏం చెప్పాలి? వైష్ణవం. ఎలా చెప్పచ్చు? వాళ్ళ యొక్క కాయిన్స్ పైన, వాళ్ళ యొక్క నాణాల పైన
గరుడ సింబల్ అనేటువంటిది గరుడ పక్షి యొక్క గరుడ వాహనాన్ని ఉపయోగించడం జరిగింది. ఆ గరుత్మంతుడు లేకపోతే గరుడ పక్షి అనేటువంటి దాన్ని వాళ్ళ యొక్క కాయిన్స్ పైన ఉపయోగించారు. గరుడ పక్షి అనేటువంటిది విష్ణు యొక్క వాహనం, అందుకే విష్ణు యొక్క వాహనం గరుడ పక్షి గరుత్మంతుడు, అందుకే విష్ణువును వర్షిప్ చేసి ఉంటారు వీళ్ళు, వైష్ణవ డివోటీస్ వీళ్ళు అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క మతము అంటే ఏం చెప్పాలి? వైష్ణవం. వాళ్ళ యొక్క రాజ లాంఛనం అంటే ఏంటిది? అఫీషియల్ ఎంబ్లం ఏంటి? గరుడ వాహనం. వాళ్ళ యొక్క రాజ్య చిహ్నం ఏంటి? గరుడ ఎంబ్లం అనేటువంటిది. వాళ్ళ యొక్క అధికార చిహ్నం, అఫీషియల్ ఎంబ్లం అన్నా కూడా, రాజ్య చిహ్నం అన్నా కూడా ఏం చెప్పాలి? గరుడ వాహనం అనేటువంటిది. దానితో పాటు గరుడ వాహనంతో పాటు ఇంకొక దాన్ని కూడా వాళ్ళు అఫీషియల్ ఎంబ్లం లాగా ఉపయోగించారు. అది వరాహం, పంది అండి. అంటే వరాహ రూపం కూడా ఎవరిది? విష్ణుదే. విష్ణు దశావతారాలు ఉన్నాయి చూడండి. దశావతారాల్లో చాలా అవతారాలు ఉంటాయి, అంటే 10 అవతారాలు ఉంటాయి. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామన అవతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, లాస్ట్ది కల్కి. 10వ అవతారం ఏంటండి? కల్కి అవతారం. 9వ అవతారం ఏమని చెప్పాను? బుద్ధావతారం అనేటువంటిది. ఈ దశావతారాలు అనేటువంటి ఉన్నాయి. దశావతారాల్లో ఒక అవతారం, భూదేవిని రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారమే వరాహ అవతారం. ఎప్పుడైనా చూడండి సింబల్లో భూమి మొత్తాన్ని ఒక గ్లోబ్ లాగా తన యొక్క ఫేస్ మీద ఎత్తి పట్టుకొని ఉంటుంది పంది అనేటువంటిది వరాహం. అదే వరాహ అవతారం, భూదేవిని రక్షించడం కోసం వచ్చినటువంటిది. మరి ఈ వరాహ అవతారం అనేటువంటిది కూడా విష్ణు యొక్క అది ఒక రకమైనటువంటి వన్ ఆఫ్ ది ఇన్కార్నేషనే. కాబట్టి వీళ్ళ యొక్క ఇంకొక లాంఛనం ఏంటి అంటే, అఫీషియల్ ఎంబ్లం ఏంటి అంటే వరాహము అనేటువంటిది. 2 రకాల అధికార ముద్రలు ఉపయోగించారు. ఒకటి గరుడ పక్షి, రెండోది వరాహము. నాణాలపైన వరాహాన్ని ఉపయోగించలేదు. నాణాలపైన ఉపయోగించినటువంటి సింబల్ ఏంటి? గరుడ పక్షి అనేటువంటిది. దానితో పాటు నాణాలపైన గరుడ పక్షిని ఉపయోగించడంతో పాటు ఈ నాణాలపైన వాళ్ళ యొక్క టైటిల్స్ను కూడా పోర్ట్ray చేసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క అంటే బిరుదులను కూడా ప్రకటించుకోవడం జరిగింది. అలా టైటిల్స్ను ప్రకటించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, అలా టైటిల్స్ను ప్రకటించుకున్న వాళ్ళు సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. సముద్రగుప్త అనేటువంటి వ్యక్తి అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్, అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క టైటిల్తో నాణాలు ముద్రించాడు. ఏ టైటిల్తో నాణాలు ముద్రించాడు అంటే అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్తో నాణాలు ముద్రించాడు. అదేవిధంగా ఆయన ముద్రించినటువంటి నాణాల పైన కవిరాజు అనేటువంటి టైటిల్ కూడా ముద్రించుకున్నాడు. అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్తో పాటు కవిరాజు అనేటువంటి టైటిల్తో కూడా కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కాయిన్స్ పైన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి వీణను ప్లే చేస్తున్నట్టు, వీణను వాయిస్తున్నట్లు, ఇతను వీణను వాయిస్తున్నట్లు, వీణను ప్లే చేస్తున్నట్టు, వీణ అనేటువంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేస్తున్నట్టు ఆయన ఉండేటువంటి పోర్ట్రాయ్ అనేటువంటిది కాయిన్స్ మీద రిలీజ్ చేయడం జరిగింది. నేను ఏం చెప్తున్నాను అంటే, గుప్తుల యొక్క నాణాల వ్యవస్థ గురించి చెప్తూ, గుప్తుల కాలంలో 2 కాయిన్స్ని రిలీజ్ చేశారు. గోల్డ్ కాయిన్స్నేమో దినార్లు అని, సిల్వర్ కాయిన్స్నేమో రూపాయలు అని పిలిచారు అని చెప్తూ, ఈ కాయిన్స్ని ఎలా పోర్ట్రాయ్ చేశారు, ఎలా రిలీజ్ చేశారు అంటే, కాయిన్స్ పైన ఎటువంటి సింబల్స్ను ఉపయోగించారు అంటే ఎక్కువగా గరుడ పక్షిని ఉపయోగించడం జరిగింది. అంటే గరుడ పక్షిని ఎక్కువగా ఉపయోగించారు అంటే వీళ్ళు విష్ణు భక్తులు అయి ఉంటారు, వైష్ణవ మతాన్ని ఫాలో అయి ఉంటారు అని చెప్పచ్చు.
వీళ్ళ యొక్క అఫీషియల్ ఎంబ్లం కూడా గరుడ లాంఛనం ఒకటి, వరాహ లాంఛనం ఒకటి. ఇవి రెండూ కూడా విష్ణువుకు సంబంధించినవి కాబట్టి వీళ్ళు విష్ణు డివోటీస్ అయి ఉంటారు, వైష్ణవ భక్తిని ఫాలో అయి ఉంటారు అని చెప్పచ్చు. ఈ నాణాల పైన గరుడ పక్షితో పాటు రాజులు తమ యొక్క టైటిల్స్ని కూడా పోర్ట్రేట్ చేసుకోవడం జరిగింది, టైటిల్స్ని కూడా ముద్రించుకున్నారు. సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ పైన అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉన్నాడు. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉండి, అంటే ఒక అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఉన్న నాణెం పైన ఏమని టైటిల్ తీసుకున్నాడు, ఏమని టైటిల్ వేసుకున్నాడు అంటే అశ్వమేధ పరాక్రమ. అంటే సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాల పైన ముద్రించుకొని దాని కింద టైటిల్ ఏమని పెట్టుకున్నాడు, అశ్వమేధ పరాక్రమ. అంటే అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు రిలీజ్ చేశాడా. దానితో పాటు కవిరాజు అనేటువంటి టైటిల్ తీసుకున్నాడు. అంటే కాయిన్స్ పైన కవిరాజు అనేటువంటి టైటిల్ ఎవరికి ఉంది అంటే ఏం చెప్పాలి, సముద్రగుప్తుడికి ఉంది. కవిరాజు అనేటువంటి టైటిల్ సముద్రగుప్తుడికి ఉంది. అదేవిధంగా వీణను వాయిస్తున్నట్లు, వీణను ప్లే చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. వీణ వాయిస్తున్నట్లు నాణాలు రిలీజ్ చేసిన గుప్తా ఎంపరర్ ఎవడు అంటాడు. ఎవరు, సముద్రగుప్త. ఈయన యొక్క టైటిల్ ఏంటండి, అశ్వమేధ పరాక్రమ కవిరాజు. అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్ ఎందుకు వచ్చింది అంటే ఆయన మిగతా రాజ్యాలన్నిటినీ కూడా ఓడించి అశ్వమేధ యాగం చేస్తూ ఆ యాగం చేస్తున్నట్లు ఆయన యొక్క బొమ్మనే వేసుకున్నాడు. నాణెం పైన బొమ్మను వేసుకొని ఏం టైటిల్ రాశాడు దానిపైన, అశ్వమేధ పరాక్రమ. రెండోది కవిరాజు. కవిరాజు అనేటువంటి టైటిల్ యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి, కవిరాజు అంటే రాజే కొన్ని రచనలు రాస్తే రాజే కవి అయితే ఆయనకి ఏమని టైటిల్ ఇస్తారు, కవిరాజు. మరి సముద్రగుప్తుడు కవి మేబీ అయి ఉండొచ్చు, కానీ ఆయన రాసినటువంటి రచనలు తెలియటం లేదు. సముద్రగుప్తుడు కవిరాజు అని పిలిచాం, కానీ కవిరాజు అనేటువంటి టైటిల్కి జస్టిఫికేషన్ ఇచ్చేలాగా ఆయన రాసినటువంటి రచనలు ఏంటి, కంట్రిబ్యూషన్ ఏంటి అనేటువంటిది తెలియటం లేదు మనకు. హిస్టరీలో కవిరాజు అనేటువంటి టైటిల్స్ చాలా మందికి ఉంటాయి. హాలుడు అనేటువంటి వ్యక్తికి కవిరాజు అనేటువంటి టైటిల్ ఉంటుంది. శాతవాహనుల్లో 17వ రాజు హాలుడికి కవిరాజు అనేటువంటి టైటిల్ ఉంటుంది. హాలుడు అనేటువంటి వ్యక్తికి కవిరాజు అనేటువంటి టైటిల్ ఎందుకు వచ్చింది అంటే గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాశాడు కాబట్టి. ఏ బుక్కును రాశాడండి, గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాశాడు. అంటే హాలుడికి కవిరాజు అనేటువంటి బిరుదు వచ్చింది ఎందుకని అంటే గాథా సప్తశతి అనేటువంటి బుక్కును రాశాడు. నెక్స్ట్ అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తికి కవిరాజు అనేటువంటి టైటిల్ ఉంటుంది. రాష్ట్రకూట రాజు అయినటువంటి అమోఘవర్షుడికి కవిరాజు అనేటువంటి టైటిల్ ఎందుకు వచ్చింది అంటే ఆయన కన్నడ భాషలో కవిరాజ మార్గం అనేటువంటి బుక్కును రాశాడు. ఏ బుక్కును రాశాడండి, కవిరాజ మార్గం అనేటువంటి బుక్కు. దానితో పాటు రత్న పాంచాలిక అనేటువంటి బుక్కును కూడా రాస్తాడు. అంటే కొన్ని బుక్స్ రాస్తాడు. ఎవరు, అమోఘవర్షుడు అనేటువంటి వ్యక్తి. దానితో పాటు భోజుడు అనేటువంటి వ్యక్తికి కూడా కవిరాజ అనేటువంటి టైటిల్ ఉంటుంది. ఇంకొకటి ఎవరికండి, భోజుడు అనేటువంటి వ్యక్తికి కూడా. ఆయన కూడా సంస్కృత భాషలో దాదాపు 24 బుక్స్ రాశాడు. ఎవరు అంటే భోజుడు అనేటువంటి వ్యక్తి. భోజుడు అనేటువంటి వ్యక్తి. అంటే కవిరాజు అనేటువంటి టైటిల్ సముద్రగుప్తుడితో పాటు ఇంకా ఎంతమందికి ఉంది, 3 రాజులకు ఉంది. ఇండియన్ హిస్టరీ మొత్తం తిరగేయండి, కవిరాజు అనేటువంటి టైటిల్ టోటల్ ఎంతమందికి ఉంది, 4 ఉంది. ఎవరెవరు వాళ్ళు, హాలుడు, సముద్రగుప్తుడు, అమోఘవర్షుడు, భోజుడు లేకపోతే భోజరాజు. భోజుడు లేకపోతే భోజరాజు. హాలుడు, సముద్రగుప్తుడు, అమోఘవర్షుడు, భోజుడు అనేటువంటి ఈ 4కి ఏమనే టైటిల్ ఉంటుంది, కవిరాజు. మరి కవిరాజు అనేటువంటి టైటిల్ సముద్రగుప్తుడికి ఉంది. అశ్వమేధ పరాక్రమ అనేటువంటి టైటిల్ ఉంది. అదేవిధంగా వీణను ప్లే చేస్తున్నట్లు నాణాలు రిలీజ్ చేశాడు. ఎవరు అంటే సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, వీణను వాయిస్తున్నట్లు
కాయిన్స్ ని రిలీజ్ చేసినటువంటి రూలర్ ఎవరు అంటే సముద్రగుప్త అనేటువంటి వ్యక్తి. ఎవరండి? సముద్రగుప్త. నెక్స్ట్ చూడండి, మొదటి చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి, చంద్రగుప్త 2 అనేటువంటి వ్యక్తి, ఈయన రిలీజ్ చేసినటువంటి కాయిన్స్ పైన తన యొక్క వైఫ్ అయినటువంటి కుమారదేవితో కలిసి ఉంటాడు. అంటే తన యొక్క రాజు మరియు రాణి ఇద్దరూ కూడా ఈ నాణాల పైన వాళ్ళ యొక్క పెయింటింగ్స్ అనేటువంటివి, వాళ్ళ యొక్క బొమ్మలు అనేటువంటివి ఉంటాయి. ఎవరి యొక్క బొమ్మ అంటే రాజుతో పాటు రాణి యొక్క బొమ్మను కూడా ఇద్దరూ కలిసి ఉంటారు, రాజు మరియు రాణి. రాణి పేరేంటండి? కుమారదేవి, లిచ్చవి రాకుమార్తె, లిచ్చవి రాజ్యవంశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. ప్రిన్సెస్ ఆఫ్ లిచ్చవి, ప్రిన్సెస్ ఆఫ్ లిచ్చవి, లిచ్చవి అనేటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి రాకుమార్తె కుమారదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు అంటే చంద్రగుప్త 1 అనేటువంటి వ్యక్తి. ఆ చంద్రగుప్త 1 కుమారదేవి ఇద్దరూ కలిసి ఉండేలాగా నాణాలు రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మొదటి చంద్రగుప్తుడు. ఇది కూడా అడిగినటువంటి బిట్టండి చాలాసార్లు. కుమారదేవితో కలిసి ఉన్నట్టు నాణాలు రిలీజ్ చేసినటువంటి గుప్తా రూలర్ ఎవరు అంటాడు. ఎవరండి? మొదటి చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి, మొదటి చంద్రగుప్త. నెక్స్ట్ చంద్రగుప్త 2 అనేటువంటి వ్యక్తి, రెండవ చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి, రెండవ చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి ఇతను ఒక పులితో ఫైట్ చేస్తున్నట్టు కాయిన్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. పులితో ఫైట్ చేస్తున్నట్టు అంటే ఫైట్ బిట్వీన్ రూలర్ అండ్ టైగర్. ఒక పులితో ఫైట్ చేస్తున్నట్లు కాయిన్స్ ని రిలీజ్ చేసినటువంటి రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త 2 అనేటువంటి వ్యక్తి, చంద్రగుప్త 2 అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ కుమారగుప్త అనేటువంటి వ్యక్తి, కుమారగుప్త అనేటువంటి వ్యక్తి, ఈ కుమారగుప్త అనేటువంటి వ్యక్తి ఇతను కూడా అశ్వమేధ యాగం చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేసుకొని దానిపైన అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అశ్వమేధ యాగం చేస్తున్నట్లు ఎంతమంది రాజులు కాయిన్స్ ని రిలీజ్ చేశారు? ఇద్దరు. ఎవరెవరు వాళ్ళు? సముద్రగుప్తుడు ఏమని టైటిల్ తీసుకున్నాడు? అశ్వమేధ పరాక్రమ. కుమారగుప్తుడు ఏమని టైటిల్ తీసుకున్నాడు? అశ్వమేధ మహేంద్ర. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు రిలీజ్ చేసి అశ్వమేధ మహేంద్ర అనేటువంటి టైటిల్తో నాణాలు రిలీజ్ చేశాడు. ఎవరు అంటే కుమారగుప్త. దానితో పాటు ఇంకా కొన్ని కాయిన్స్ పైన, ఇంకా కొన్ని నాణాల పైన నెమలికి మేత వేస్తున్నట్లు, ఫీడింగ్ ఇస్తున్నట్లు కూడా కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. నెమలికి మేత వేస్తున్నట్లు, ఆహారం ఇస్తున్నట్లు కూడా నాణాలు రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. కుమారగుప్తుడు నాణాలపైన ఎటువంటి సింబల్స్ వేశాడు అంటే అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, నెమలికి ఆహారం ఇస్తున్నట్లు ఈ కాయిన్స్ని రిలీజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి. ఇలా రాజులు అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అనేటువంటివి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబ్లమ్స్ అనేటువంటివి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్రాయ్స్ అనేటువంటివి ఈ కాయిన్స్ పైన వేయడం జరిగింది. అశ్వమేధ యాగం చేస్తున్నట్లు నాణాలు వేశారు, నెమలికి ఆహారం తినిపిస్తున్నట్టు నాణాలు వేశారు, గరుడ బొమ్మతో కూడినటువంటి నాణాలు వేశారు, పులిని వేటాడుతున్నట్లు, పులితో ఫైట్ చేస్తున్నట్లు నాణాలు వేసడం జరిగింది, వీణను ప్లే చేస్తున్నట్లు నాణాలు వేయడం జరిగింది. ఇలా ఈ కాయిన్స్ అనేటువంటివి చదవడం వల్ల, ఈ కాయిన్స్ అనేటువంటి వాటిని అబ్జర్వ్ చేయడం వల్ల ఎవరి గురించి తెలుసుకోవచ్చు? ఏమని తెలుసుకోవచ్చు? వాళ్ళ యొక్క మతం గురించి తెలుసుకున్నామా? వాళ్ళు ఏ మతాన్ని ఫాలో అయ్యారని చెప్తున్నాం?
వైష్ణవ మతాన్ని ఫాలో అయ్యారు. అదేవిధంగా వాళ్ళు ఎటువంటి యజ్ఞాలు యాగాలు చేశారో చూసుకున్నాం. అశ్వమేధ యాగాలు చేశారు అని. అదేవిధంగా వాళ్ళ యొక్క టైటిల్స్ గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. అంటే నాణాలను అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా, నాణాలను రీసెర్చ్ చేయడం ద్వారా కూడా ఎవరి యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు? గుప్తుల యొక్క చరిత్రను తెలుసుకోవచ్చు. ఇది దేనికి సంబంధించిందండి? కాయినేజ్ సిస్టమ్. ఎటువంటి కాయిన్స్ రిలీజ్ చేశారు? గోల్డ్ కాయిన్స్ ఏమని పిలిచాం? దినారియాలు. సిల్వర్ కాయిన్స్ ఏమని పిలిచాం? రూపాయాలు. సిల్వర్ కాయిన్స్ రిలీజ్ చేసిన రూలర్ ఎవరు? రెండవ చంద్రగుప్తుడు. రూపాయా లేకపోతే రూపియా, రూపాయా లేకపోతే రూపియా అనేటువంటి పేరుతో సిల్వర్ కాయిన్స్ ని రిలీజ్ చేశాడు చంద్రగుప్త II అనేటువంటి వ్యక్తి. యూజువల్గా జనరల్గా కాయిన్స్ పైన ఉండేటువంటి సింబల్ ఏంటి? గరుడ లాంఛనం, గరుడ పక్షి అనేటువంటిది. దీనితో పాటు సముద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, అదేవిధంగా వీణను ప్లే చేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేస్తే, మొదటి చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి తన భార్య అయినటువంటి కుమారదేవితో కలిసి దర్శనమిచ్చాడు కాయిన్స్ పైన. రెండవ చంద్రగుప్తుడు అనేటువంటి వ్యక్తి పులితో ఫైట్ చేస్తున్నట్టు కాయిన్స్ని రిలీజ్ చేశాడు. కుమారగుప్తుడు అనేటువంటి వ్యక్తి అశ్వమేధ యాగం చేస్తున్నట్లు, నెమలికి మేత వేస్తున్నట్లు కాయిన్స్ని రిలీజ్ చేయడం జరిగింది కుమారగుప్తుడు. ఇలా కాయిన్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా, నాణాల గురించి అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా, రీసెర్చ్ చేయడం ద్వారా కూడా గుప్తుల యొక్క చరిత్రని తెలుసుకోవడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించిందండి? కాయిన్ సిస్టమ్కు సంబంధించింది. లిటరరీ సోర్సెస్ అనేటువంటివి చూసాం. దాంతోపాటు కాయినేజ్ సిస్టమ్. నెక్స్ట్ది శాసన ఆధారాలు, ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటివి. శాసన ఆధారాలు, ఇన్స్క్రిప్షన్స్ అనే